దగ్గరగా రన్నా ముందు యుద్ధాలు జరిగాయని చెప్పి ఫస్ట్ దేశ ప్రజలందరికీ అన్ని దేశాల్లోనూ గ్యాస్ కొరత ఏర్పడింది. అందులో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా గ్యాస్ కొరతతో చాలా ఇబ్బంది పడింది. గ్యాస్ కొరత దాన్ని అధిగమించి ఇబ్బందులు పడుతూ కొంచెం దాంట్లో నుంచి మేలుకునే లోపే మొత్తం రవాణా వ్యవస్థనే కుప్పకూల్చే విధంగా ఎక్కడికెక్కడ పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సరైనటువంటి దిశానిర్దేశం చేయకుండా పెట్రోల్ డీజిల్ను దాచిపెట్టుకుంటూ ఈరోజు వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే తెల్లవారు లేచిన కాడి నుండి సాయంత్రం నిద్రపోయే వరకు ప్రజలందరూ కూడా వాహనాల్లో ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. వెహికల్ కాడి నుండి పెద్ద లారీల దాకా వాహనాలకి డీజిలు, ఇంధనము, గ్యాసు, పెట్రోలు, నిత్యావసర సరుకుగా ఈరోజు తాగడానికి మనిషికి నీళ్ళు ఎంత అవసరమో ఈరోజు వాహనానికి పెట్రోల్ కూడా అంతే ముఖ్యంగా మన జీవన విధానంలో ఒక భాగమై ఉంది. అలాంటి దాన్ని అవసరాలను గుర్తించి ప్రజలను డీజిలు, పెట్రోలు ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నప్పటికీ ఈరోజు పెట్రోల్ బంకుల వాళ్ళు, డీజిల్ బంకుల వాళ్ళు దీన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకొని వాహనాలను గంటల తరబడి వెయిట్ చేయిస్తూ కొన్ని చోట్ల డీజిల్, పెట్రోల్ ఉన్నా సరే వాటిని లాక్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈరోజు ఆటో కార్మికుడు పెట్రోల్, డీజిల్ ఉంటే ఆ ఆటో తోలుకుంటేనే జీవన విధానం సాగేటువంటి పరిస్థితి. ఈరోజు ఈ పెట్రోల్, డీజిల్ను ఆపేస్తూ ఇబ్బందులు పెడుతూ వాళ్ళ జీవన విధానానికి వాళ్ళ పొట్టుకొట్టేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెట్రోల్ యాజమాన్య సంస్థలు, ప్రైవేట్ సంస్థలను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాహనదారులకి, ఆటో కార్మికులకు కానీ, లారీ కార్మికులకు కానీ, చిన్న చిన్న వాహనాల వాళ్ళకి కానీ ఖచ్చితంగా అందుబాటులోకి తేవాలా. ఈ విధంగా లేనిపోని ఇబ్బందులు పెట్టి ప్రయాణికులు తిరుపతికి చుట్టుపక్కల దేశాల నుండి అన్ని ప్రయాణికులు వస్తున్నారు. ఈరోజు యాత్రికులు కూడా కొండెక్కాలంటే కూడా డీమార్ట్ కాడ కరకంబాడి నుంచి డీమార్ట్ దాకా వాహనాలు తెల్లవారుజాము 4 గంటల నుంచి నిలిచిపోయిన పరిస్థితి. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వాహనదారులందరూ కూడా పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి తేవాలా. డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచకూడదు అని చెప్పి ఈరోజు సిఐటియుగా నిరసన తెలియజేస్తున్నాం. దీనందరికీ కూడా సహకరించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన సిఐటియు మండల నాయకులు